ఖమ్మం నగర శివారులోని వెలగమట్ల వినోబా నగర్ భూధన్ భూముల్లో అధికారుల భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. పేదలు నివసిస్తున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తుండగా పరిస్థితి ఉధృతంగా మారింది. కూల్చివేతల నేపథ్యంలో 4 జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. కాలనీలోని ఎవ్వరూ ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి కఠిన భద్రతను అమలు చేస్తున్నారు. అయితే అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం, అర్ధాంతరంగా వెళ్లిపోమంటే మా బ్రతికేంటి అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటు వేసినందుకే ఇప్పుడు శిక్ష పడుతుందన్న భావనతో కొందరు వాపోతున్నారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా నిర్వాసిత కాలనీ యువకులు కర్రలతో ప్రతిఘటించేందుకు సిద్ధమవుతుండడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం బ్యాంకు కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వ మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి బాబు మీ కాదు చెప్తాను ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటికి వచ్చి హైకోర్టు ఆర్డర్ ఏటి కావాలన్నా ఏమి చేయరా ఇది న్యాయమేనా? మిద్దల మీద కూర్చోబెడితే తీసుకొచ్చాను మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఉంటున్నాం ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు. నీవు చెప్పారా